హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే, సత్ శ్రీ అకాల్, సలాం అలైకుం, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం మన ఛానల్ ద్వారా తెలుసుకోబోయే విషయం ఏంటంటే, చాలామందికి బిల్డింగ్లు ఉంటాయి, ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. ఈ బిల్డింగుల పైన రూఫ్ టాప్ ఏదైతే ఉందో అలాగే ఖాళీ ప్రదేశాలు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉంటాయి. దాని మీద వచ్చే ఆదాయం ఏం లేదు, దాంతో మీకు నష్టమే. మరి దాన్ని ఏం చేయాలంటే, మనం ఊర్లలో చూస్తాం, పెద్ద ఊర్లు, చిన్న ఊర్లు, పట్టణాలు, సెల్ ఫోన్ టవర్స్. ఆ సెల్ ఫోన్ టవర్స్ పెట్టుకోవడానికి మీరు అనుమతిస్తే, మీరు ఆ బిల్డింగ్ లేదా సైట్ యొక్క ఓనర్లు అనుకోండి, మీరు అటువంటి టవర్స్ని పెట్టుకోవడానికి అనుమతిస్తే మీకు నెలకి 20,000 నుండి 70,000 వరకు ఆదాయం వస్తుంది. ఆదాయం ఎందుకు వదులుకోవాలా? అందుకు మీరు మాకు సంప్రదించండి. ఒకవేళ మీరు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వాళ్ళైతే మీరు మాకు కాల్ చేయండి. ఈ చూపిస్తున్న నెంబర్కి మేము మాట్లాడతాం. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది నేను మీకు తెలియజేస్తాం. అయితే ఈ సెల్ ఫోన్ టవర్లు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేసే కంపెనీలు తయారు చేసేసి మనం ఏదైతే సైట్ చూపిస్తామో ఆ సైట్లో లేదా బిల్డింగ్ పైన పెట్టేసి ఆ ఎయిర్టెల్, వోడా ఇట్లాంటివి ఫోన్ వాళ్ళకి కిరాయికి ఇచ్చేస్తాయన్నమాట. వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు తీసుకొని వాళ్ళు మనకి ఇస్తారనమాట. బ్రీఫ్గా ఇది ఎట్లా పనిచేస్తుందో నేను మీకు చెప్తా. ఉదాహరణకి విజయవాడలో మీకు ఒక మంచి బిల్డింగ్ ఉంది, 3 అంతస్తుల బిల్డింగ్ అనుకుంది. వేరే బిల్డింగ్లు చుట్టుపక్కల లేవు. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ ఇవన్నీ ఆక్యుపై ఉన్నాయనుకోండి. మరి ఆ పైన రూఫ్ టాప్ ఏదైతే ఉందో అది ఒక సుమారుగా 800 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి. బ్రహ్మాండంగా మీరు మాకు కాల్ చేయండి. వాట్సాప్లో కొద్దిగా మాకు వీలైతే వీడియో కాల్ చేయండి. మేము ఆ సైట్ చూస్తాం. వీలైనంత వరకు బిల్డింగ్ లేదా ఈ సైట్కి దగ్గరలో హై టెన్షన్ వైర్లు, కరెంట్ వైర్లు ఉండకూడదు అనమాట. అలాగే స్కూళ్ళు, హాస్పిటల్స్ కూడా దగ్గరలో ఉండదు, ఒక 100 మీటర్ల పరిధిలో. ఒకవేళ అట్లాగుంటే కొద్దిగా రెంట్ తగ్గుతుంది అనమాట. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు మాకు కాల్ చేసిన తర్వాత మీకు ఇష్టమైతే మా కంపెనీకి మీరు ఫోన్ చేయగానే మేము మొట్టమొదట ఏం అడుగుతాం, లొకేషన్ అడుగుతాం. అంటే ఏ ఊరు, అది ఊరు చిన్న ఊరు కావచ్చు, పల్లెటూరు కావచ్చు, పెద్ద ఊరు కావచ్చు, మండలం కావచ్చు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఏదైనా కావచ్చు. మీరు మాకు ముందు మొట్టమొదటగా జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేయండి. ఆ తర్వాత దీనికి రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఏదైతే మీకు నెల ఆదాయం అది 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, 50,000, 70,000 కావచ్చు, అవి మీయే. కాకపోతే మేము మీకు ఏదైతే అది ఎట్లాగా ఇన్స్టాల్ చేయించాలా, కంపెనీని ఎట్లా చేయాలా, ఎట్లాగా అగ్రిమెంట్ రాయాలి, అట్లాంటి దాంట్లో మీకు అవగాహన కల్పిస్తాం అన్నమాట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చేస్తాం. 100% ఆ కంపెనీ వాళ్ళు ఆ బిల్డింగ్ పైన ఆ టవర్ ఎట్లాంటిది పెట్టాలా, ఏంటి, ఈ టవర్ పైన రకరకాల కంపెనీలు, ఎయిర్టెల్, జియో ఇట్లాంటివి అన్నిటికీ ఎక్కువ పెట్టుకొనిస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది అనమాట. అంచేత మీకు ప్రతి విషయం కూడా మేము మీకు చెప్తాం. లాయర్ ద్వారా అగ్రిమెంట్ ఎట్లా రాయించాలా, వచ్చినప్పుడు ఇన్స్టాల్ ఎట్లా చేయాలా, ఇవన్నీ పూర్తి వివరాలు మీకు చాలా అవసరం అన్నమాట. అంచేత మేము నామాత్రంగా కొంత ఫీజు తీసుకుంటాము. మీరు మొట్టమొదట రిజిస్ట్రేషన్ కోసం మాకు ఒక 10,000 రూపాయలు పంపాల్సి ఉంటుంది. పని అయిపోయినాక వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేసి అంతా అయిపోయినాక మాత్రం మరొక 10,000 ఇవ్వాల్సి ఉంటుంది. అని టోటల్గా మీరు మాకు 20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అది పెద్దగా నెలకి 70,000, 50,000 వచ్చే కిరాయితో పోల్చుకుంటే ఇది పెద్దగా ఏమీ కాదని నేను ఆశిస్తున్నాను. మీకు సంబంధించిన పని పూర్తిగా ఎట్లా చేయాలి, ఏం చేయాలి అన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్ చెప్తా. మీరు ఆ బిల్డింగ్ ఓనర్ అనుకుందాం. బిల్డింగ్ ఓనర్ మీరు ఒక్కలే అయితే మీ పేరు మీద డాక్యుమెంట్స్ ఉండవు.
ఆ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ అట్లాంటివి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఇతర ఓనర్లు కలిగి ఉన్నారు. ఉదాహరణకి ఇద్దరు ముగ్గురు అన్నదమ్ముల మధ్యన ఆ ఇల్లు ఉంది ఓనర్షిప్లో. అట్లాంటప్పుడు వాళ్ళ సంతకం కూడా అవసరం అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ఫ్లాట్లో ఉంటున్నారు, ఒక కాలనీలో ఉంటున్నారు, అటువంటప్పుడు ఆ కాలనీ యొక్క ఓనర్ గారితో పాటు ఇంకా అక్కడ ఉండే ఆ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో 70% మంది యొక్క ఒప్పుకోలు ఉండాలన్నమాట. ఇట్లాంటి విషయాలు మేము మీకు చెప్తాం అన్నమాట. ఏది చేయాలా, ఏది చేయకూడదు, ఆ కంపెనీ నుండి ఎక్కువ రెంట్ని ఎట్లా రాబట్టుకోవాలా, ఆ తర్వాత ప్రతి సంవత్సరానికి ఎంత ఇంక్రిమెంట్ చేయడానికి, అంటే రెంట్ ఇంక్రిమెంట్ చేయాలి కదా, దానికోసం ఎట్లా రాయాలి అగ్రిమెంట్ ప్రకారం, మెయింటెనెన్స్ కోసం ఏం చేయాలా, ఇలాంటివన్నీ విషయాలు మీకు మేము చెప్తాం. ఫోన్ ద్వారా చెప్తే సరిపోతుంది. అది మీరు అక్కడ ఉండే చేసుకోవచ్చు. మీరు ఎక్కడ వాళ్ళైనా ఇక్కడ మీరు రావక్కర్లేదు. మేము మీ దగ్గరికి కూడా పెద్దగా రావాల్సిన అవసరం లేదు. బాగా అవసరం ఉంటే అది వేరే విషయం, కానీ ఇది చాలా ఈజీ కూడా. ఎలాగ చెప్పిన పద్ధతులు చేస్తే చాలా ఈజీ. అంచేత మీరు మా ఫోన్ నెంబర్ ఏదైతే నడుస్తుందో కింద దీన్ని కాంటాక్ట్ చేయండి. రాబోయే రోజుల్లో మీకు మంచి సెల్ ఫోన్ టవర్ ఉన్న బిల్డింగ్గా మీ యొక్క బిల్డింగ్ లేదా మీ యొక్క ఖాళీ స్థలాన్ని మార్చడంలో మా సహాయం మీకు ఎప్పటికీ ఉంటుంది. మీకు కూడా మంచి కిరాయి వస్తే ఆ అద్దె వల్ల మీరు కూడా బాగుపడితే దేశం బాగుపడుతుంది. మీ వల్ల మాకు లాభం. సో రండి, ఆలోచించకుండా వెంటనే ఫోన్ చేయండి. నమస్కారం. సలాం అలైకుం. సత్ శ్రీ అకాల్. ప్రైజ్ ద లార్డ్.